రాసుకున్నారా? రైట్. నెక్స్ట్ రాసుకోండి క్యాపిటల్ ఏ. ఓకే, ఏ అని పెట్టుకున్నాక ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షలో మొత్తం హాజరైన అభ్యర్థులలో 6% మంది సెలెక్ట్ పొందారు. 6% మంది సెలెక్ట్ పొందారు. ఫుల్ స్టాప్. బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరవగా వారిలో 7% మంది ఎంపికయ్యారు. 7% మంది ఎంపికయ్యారు. ఏ కంటే బిలో 80% మంది, 80% కాదు, 80 మంది అధికంగా ఎంపికవుతే 80 మంది అధికంగా ఎంపికవుతే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు? ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు? ఇక్కడ ఏ, బీలు అనేటువంటి 2 స్టేట్లు ఉన్నాయి. ఒక దాంట్లో 6% సెలెక్ట్ అయినారు, ఇంకో దాంట్లో 7% సెలెక్ట్ అయినారు. ఏ కంటే బీలో 80 మంది ఎక్కువ సెలెక్ట్ అయితే ప్రతి స్టేట్లో కూడా, ఈచ్ స్టేట్లో కూడా ఎంతమంది ఆ యొక్క ఎగ్జామ్కు అటెండ్ అయినారు అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఏ అనే దాంట్లో 6% సెలెక్ట్ అయినారు, బి అనే దాంట్లో 7% సెలెక్ట్ అయినారు. వీరిద్దరి మధ్యన తేడా ఒకటి. ఆ ఒకటే ఎంతంట 80 అయితే మనకు కావాల్సింది 100%. ప్రతి ఒక్క స్టేట్లో 8,000 ఆన్సర్. అంతే కదా, చాలా సింపుల్. కరెక్టే కదా. 6%కి 7%కి తేడా 1%. ఆ 1% 80 అయితే ప్రతి స్టేట్లో కూడా ఎంతమంది ఆ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయినారంటే 8,000 మంది.